ఆ మేషరాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో రాజయోగం ఊహించని మలుపులు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కారణంగా రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం ప్రారంభమైనప్పటి నుండి కూడా మేషరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా అన్నీ కలిసి వస్తాయి. మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. అలానే మేషరాశి వారి జీవితంలో కొన్ని ఊహించని మలుపులు అయితే తిరగబోతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడబోయే మార్పులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మేషరాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారు. మేషరాశి వారి సమయంలో ఒక విషయం పట్ల మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు, అలానే మేషరాశి వారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థులకు విద్య కన్నా ఇతర విషయాలపై ఎక్కువగా ఆసక్తి ఉండడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్వీయ నియంత్రణ అనేది కోల్పోయి వ్యక్తుల వ్యామోహంలో పడి విద్యను నిర్లక్ష్యం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు విద్య పరంగా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవితంలో నెంబర్ 1 స్థానాలకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా గురుబలం అనేది అధికంగా ఉంది. గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్య పరంగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కాబట్టి విద్యార్థులు అధిక సమయాన్ని విద్యపై కేటాయించి ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు మీరు ప్రయత్నించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఈ సమయం నుండి కూడా వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు. గతం నుండి కూడా ఏవైతే మిశ్రమంగా నడుస్తూ ఉన్నాయో అటువంటి వ్యాపారాలు సైతం ఈ సమయంలో మీరు అనుకున్న లాభాలు పొందుతాయి. అలానే వ్యాపార పరంగా నూతన పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏర్పడబోయే పార్ట్నర్షిప్ల కారణంగా వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారు ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించి ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపార సంబంధిత దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏవైతే చిన్న చిన్న విషయాలని అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కోర్టు సంబంధిత సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమల విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు కానీ లేదా చిన్న చిన్న విషయాలు వదిలేయటం కానీ చేయవద్దు. ఈ రాశికి సంబంధించి చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులకి ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు అనేవి పొందుతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు చేసే ప్రతి పనిలో కూడా ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు ఇతరులను మోసం చేయాలని కానీ వారి దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఒకరికి పెట్టే చేయి కిందే ఉంటారు తప్ప ఒకరి దగ్గర చాచించి అడిగే విధంగా వీరు ఎప్పుడూ ఉండరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో
తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. అలానే నిరుద్యోగులకి ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశాలు అధికంగా కనిపిస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారో లేదా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క సంస్థలు పరిశ్రమల తరపున విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. వాటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కల్పించడం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. అలానే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి కూడా కొన్ని భారీ కాంట్రాక్టులు చేజెక్కించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మీ ముందు ఎంతో మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీ యొక్క అభివృద్ధి గురించి బహిరంగంగా అందరితోనే చర్చించకపోవడమే మంచిది. మీ యొక్క అభివృద్ధి కానీ మీకున్న స్థిరాస్తులు మొదలైన వాటి గురించి ఎవరితోని కూడా ఎక్కువగా అస్సలు చర్చించవద్దు. కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల ప్రమేయంలో తీసుకోవడం మంచిది. బయట వ్యక్తుల ద్వారా మీరు ఏవైనా పనులు చేయించుకోవాలనుకున్న ఈ మాసంలో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయించుకుంటారు. అలానే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. మొదట్లో చిన్న చిన్న సమస్యలుగా ఏర్పడి అవే పెద్ద వ్యాధులుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. ఆరోగ్య అనుకూలత కొరకు అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులకు మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా మిమ్మల్ని దూషించిన వారు సైతం ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తారు. అలానే ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అనుచరుల బలగం కూడా పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం అధిక వ్యయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. డబ్బు ఎంత వచ్చినప్పటికీ కూడా చేతిలో నిలవకపోవడం, బెట్టింగ్లు, జోదాలు, విందు వినోదాలు, విలాసాలపై అధిక మొత్తం ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి కళాకారులు ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఖర్చులు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతనంగా ఎవరైతే కళారంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలకి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రేమ వ్యవహారాల పట్ల మాత్రం కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలుకి ఈ సమయం బాగానే కలిసి వస్తుంది. అయితే బ్రోకర్ల ద్వారా చిన్న చితక మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పూర్తి సమాచారం తెలిసిన తర్వాతే స్థిరాస్తిని కొనుగోలు చేసుకోవడం మంచిది. ఈ రాశివారు సాయినాథుని ఆరాధన చేసుకోవడం, అలానే గురువారం సాయిబాబా దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు గోచరిస్తాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.